హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు మనము మోడల్ పేపర్స్ అయితే మన ఛానల్లో ఇక్కడ నుంచి ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుందండి. ప్రతి మోడల్ పేపర్లో 200 క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకే, 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఎవరు కూడా మిస్ చేయొద్దండి. ఈ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల జరిగినటువంటి మరి ఎస్ఐ ఎగ్జామ్, ఓకే, ఎస్ఐ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో మరి మన కరెంట్ అఫైర్స్ నుంచి చాలా అంటే చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మన మోడల్ పేపర్స్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఒకవేళ మీకు గనక కానిస్టేబుల్కు సంబంధించినటువంటి మోడల్ పేపర్స్, టాప్ 10 మోడల్ పేపర్స్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ కూడా అన్నీ కూడా సాల్వ్ చేసినవి కావాలనుకుంటే మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. అంతేకాకుండా కానిస్టేబుల్ ఉద్యోగాలలో 20 మార్కులు దేనికండి? కరెంట్ అఫైర్స్కి ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి. సో అందరూ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈరోజు ఒక మోడల్ పేపర్ మీకు శాంపుల్గా ఇస్తానండి. సో దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా? ఇక మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందే చెప్తున్నాను, ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుందండి. గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఎవరు కూడా మిస్ చేయవద్దు. ఓకే, మోడల్ పేపర్ 1. సో ఇక్కడ మరి ముందుగా మనము జనరల్ స్టడీస్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ అయితే ఇంగ్లీష్ ఇచ్చారు ఇక్కడ. సో జనరల్ స్టడీస్ అయితే మనము స్టార్ట్ చేద్దాం ముందుగా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే మనకు క్వశ్చన్స్ అనేవి 1 నుంచి 30 వరకు కంప్లీట్గా ఇంగ్లీష్ పైన అయితే ఉండడం మనం చూడవచ్చండి. తర్వాత అర్థమెటిక్ రీజనింగ్ ఉంటాయి. తర్వాత మరి జనరల్ స్టడీస్ అన్ని కలిపి కూడా ఉండడం అయితే జరుగుతుంది. మరి 77 క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ముందుగా దేశాల సంపద అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు? దేశాల సంపద అనేటువంటి గ్రంథం యొక్క రచయిత. దేశాల సంపద అంటే ఏంటండి? వెల్త్ ఆఫ్ నేషన్స్. చాలా అంటే చాలా ఫేమస్ గ్రంథం అండి ఇది. దీని యొక్క రచయిత యాడమ్ స్మిత్ అండి. ఎవరు? యాడమ్ స్మిత్. సో ఆర్థిక శాస్త్రానికి వీరు పితామహులుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, యాడమ్ స్మిత్. నెక్స్ట్ వన్ చూద్దాం. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనే భావన ప్రవేశపెట్టబడినది ఇందులో. భారతదేశం అనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చెప్పుకోవచ్చండి. సో మరి దీనిని ఎక్కడి నుంచి మనం తీసుకోవడం జరిగింది అంటే 1948 పారిశ్రామిక నీతి లేదా పారిశ్రామిక తీర్మానం నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. ప్రాథమిక ఉత్పత్తి కారకాలు అనగా ఏంటి? ప్రాథమిక ఉత్పత్తి కారకాలు. సరైన సమాధానము ఆప్షన్ బి అండి. భూమి మరియు శ్రమ ఇవన్నీ కూడా ప్రాథమిక ఉత్పత్తిదారులుగా ఇక్కడైతే మనము చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్. మధ్యస్థ సాంకేతికత తత్వాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? మధ్యస్థ సాంకేతిక తత్వాన్ని. ఆన్సర్ ఆప్షన్ డి అండి, షూమకర్. నెక్స్ట్ వన్ చూద్దాము. కాలుష్యాన్ని కొన్ని హానికర పదార్థాలు పరిమాణాన్ని బట్టి అంచనా వేస్తారు. అయితే క్రింద ఇవ్వబడిన కోడ్ ఆధారంగా హానికరమైన పదార్థాలను కనుగొనండి. సో సరైన సమాధానం ఏంటండి మరి చూద్దాం. ఆప్షన్ సి అండి, ABC. సో ఆర్సెనిక్ కారకాలు అంటారండి. నెక్స్ట్ మెర్క్యూరీ, నెక్స్ట్ సీసం. ఇవన్నీ కూడా మనకు హానిని కలుగజేస్తాయి, మన ఆరోగ్యానికి హానిని కలుగజేస్తాయి. ఆక్సిజన్ మరి హానిని కలుగజేస్తుందా అంటే మనకు లేదండి. ఆక్సిజన్ అనేది ప్రాణవాయువుగా మనకు ఉంటుంది వాతావరణంలో. రిమైనింగ్ అన్నీ కూడా పర్యావరణ కాలుష్యం ద్వారా వాతావరణంలోనికి వెదజల్లడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో వాస్తవము ఏది? చూద్దాం. దూరం పరిమాణం మాత్రమే కలిగి ఉండును. స్థానభ్రంశము పరిమాణం మాత్రమే కలిగి ఉండును. దూరము పరిమాణము మరియు దిశ రెండింటినీ కలిగి ఉండును. స్థానభ్రంశము పరిమాణము లేదా దిశ రెండింటినీ కలిగి ఉండును. సరైన సమాధానం ఆప్షన్ డి అండి, ఏది కూడా కాదు. క్రింది వాటిలో వాస్తవము ఏది కూడా కాదుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? దూరము పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంటుందా అండి? కాదు. స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుందా? కాదు. దూరం పరిమాణం మరియు దిశ రెండింటిని కలిగి ఉంటుందా? స్థానభ్రంశ పరిమాణము మరియు దిశ రెండు కలిగి ఉంటుంది అనేది కూడా తప్పుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగము వేటిపై ఆధారపడి ఉంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగము దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఏ మరియు బి అండి. ద్రవ్యరాశి మరియు యొక్క వేగము, ద్రవ్యరాశి మరియు వేగం పైనే ఆధారపడి ఉంటుందండి ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగము. నెక్స్ట్ వన్, కాంతి ఉపరితలంపై పడుతున్నప్పుడు రెండు యానకాలను వేరు చేసినచో సాధారణంగా ఒక భాగము డాష్ ఏమవుతుందండి మరి? ఆన్సర్ ఆప్షన్ డి ఏబిసి 3 సరైనవే. పరావర్తనం చెందుతుంది, వక్రీభవనం చెందుతుంది, శోషణం కూడా చెందుతుంది. కాంతి ఉపరితలంపై పడినప్పుడు రెండు యానకాలు వేరు చేసినచో ఏమవుతుందండి? సో ఈ 3 కూడా ధర్మాలను పాటిస్తుంది. నెక్స్ట్ వన్, ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమం దేనిని తెలియజేస్తుంది? ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమము ఆప్షన్ డి అండి 1 మరియు 2. సో అయస్కాంత క్షేత్ర దిశ, అయస్కాంత ప్రవాహ దిశగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, థోరియం పరమాణు సంఖ్య 90. సో ప్రొటాక్టినియం పిఏ పరమాణు సంఖ్య 91, యురేనియం పరమాణు సంఖ్య 92. ఒకవేళ ప్రొటాక్టినియం కేంద్రకం నుంచి ఒక ప్రోటాన్ను బయటకు వెళితే దాని వలన ఉత్పన్నమయ్యేది ఏంటి? సో సరైన సమాధానం ఏంటని మరి అంటే ఆప్షన్ ఏ అండి, థోరియం అండి. ఇంపార్టెంట్, థోరియం. నెక్స్ట్ వన్, మొదటి 4 గ్రహాలను భౌమ గ్రహాలు అని ఎందుకు అంటారు? మొదటి 4 గ్రహాలను భౌమ గ్రహాలు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. వాటి నిర్మాణము భూమిని పోలి ఉండడమే కారణము. మొదటి 4 అండి, సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటిది బుధుడు, శుక్రుడు, ఓకే, బుధుడు, శుక్రుడు, నెక్స్ట్ భూమి, అంగారకుడు. సో ఈ విధంగా మరి భూమిని 4, దీని తర్వాత ఉండేటువంటి గ్రహాలు కూడా మరి 4, ముందువి 4, తర్వాతవి 4, ముందువి 2, తర్వాతవి 2 కూడా భూమిని పోలి ఉండడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, పదార్థము అనగా చూద్దాం. ఘన పరిమాణం నుండి ద్రవ్యరాశి లేనిది, ద్రవ్యరాశి ఉండి ప్రదేశాన్ని ఆక్రమించలేనిది, ద్రవ్యరాశి ఉండి ప్రదేశాన్ని ఆక్రమించేది, నిర్దిష్టమైన ఘన పరిమాణము లేనిది. 88వ ఆప్షన్ సి అండి, సి మాత్రమే ద్రవ్యరాశి ఉండి ప్రదేశాన్ని ఆక్రమించేదిగా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఈ విధంగానే అడిగారండి. నేను మొన్న అంటే ఈరోజు జరిగినటువంటి ఎస్ఐ ప్రిలిమ్స్లో కొంచెం కన్ఫ్యూజన్గా క్వశ్చన్స్ అయితే అడగడము జరిగిందండి. మోడరేటర్ అండ్ ఎబోవ్ మోడరేటర్గా క్వశ్చన్స్ అయితే అడగడము జరిగింది. రసాయన చర్యలో స్థిరానుపాత నియమాన్ని వివరించే సిద్ధాంతము ఏది? రసాయన చర్యలో 89వది ఆన్సర్ ఆప్షన్ సి అండి, బోర్ సిద్ధాంతముగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏం సిద్ధాంతం అండి? బోర్ సిద్ధాంతము. నెక్స్ట్ వన్, బ్లాకుల పేర్లు. ఎస్ బ్లాక్ మరియు పి బ్లాక్, ఎస్ బ్లాక్ మరియు డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్. మరి సరైనవి ఏంటి ఇందులో? ఆప్షన్ డి అండి, డి మాత్రమే సరైనది. ఎఫ్ బ్లాక్ ఉంటుంది, ఎస్ బ్లాక్ ఉంటుంది, పి బ్లాక్ ఉంటుంది, డి బ్లాక్ కూడా ఉండడం అయితే మనం చూడవచ్చు. బ్లాకుల పేర్లు అవన్నీ కూడా. 2 ముఖ్యమైన రసాయన బంధాలు ఉన్నాయి, అవి ఏవి? 2 ముఖ్యమైన రసాయన బంధాలు పై వాటిలో. సో సరైనవి ఏంటంటే ఆప్షన్ డి అంటే పైవన్నీ కూడా. ఆయనీకరణ బంధము, విద్యుత్ సంయోజక బంధము, సంయోజనీయ బంధంగా మనమైతే చెప్పుకోవచ్చు. 2 ముఖ్యమైన రసాయనిక బంధాలు ఇవి. నెక్స్ట్ వన్, ఒక రసాయన సమ్మేళనంలో ఒక మూలకానికి చెందిన ఒకదానికంటే ఎక్కువ పరమాణువులు ఉండే వాటి సంఖ్యను ఎలా తెలియచేస్తారు? ఒక రసాయనిక సమ్మేళనంలో ఒక మూలకానికి చెందిన ఒకదానికంటే ఎక్కువ పరమాణువులు ఉంటే ఆ సంఖ్యను ఎలా తెలియచేస్తారు? ఆప్షన్ డి అండి, మోనో, డై, ట్రై మొదలగు సంఖ్య పూర్వలగ్నాలను జత చేయడం ద్వారా తెలియచేస్తారు. నెక్స్ట్ వన్, ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఏమవుతుంది? ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ. 93వది ఆప్షన్ బి అండి, రసాయన చర్య వేగము పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, పోర్ట్లాండ్ సిమెంట్ దేని నుండి తయారు చేస్తారు? పోర్ట్లాండ్ సిమెంట్ 94వది ఆప్షన్ ఏ, సున్నపు రాయి, మట్టి మరియు ఇసుక నుంచి తయారు చేస్తారండి. మొదటగా సిమెంటును కనుగొన్నది ఆస్ప్రిడిన్ అండి, ఆస్ప్రిడిన్. సో మరి 1904లో కనుగొనడం అయితే జరిగింది. మొట్టమొదటి పరిశ్రమ 1904లో చెన్నైలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, లోహాలు ఎలక్ట్రోపాజిటివ్ మూలకాలు ఎందుకనగా? లోహాలు అనేవి ఏంటండి?
ఎలక్ట్రోపాజిటివ్ మూలకాలు. వై? రీజన్ ఏంటి? సరైన సమాధానము ఆప్షన్ ఏ అండి. ఎలక్ట్రాన్ను కోల్పోయి ఆయానీకరణ చెంది ధన ఆయాన్లను ఏర్పరుస్తాయి. అందుకే వీటిని లోహాలు ఎలక్ట్రోపాజిటివ్ మూలకాలు అంటారు. నెక్స్ట్ వన్, కణత్వచానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది? కణత్వచానికి సంబంధించి 96వ ఆప్షన్ డి అండి. పైవన్నీ సరైనవి. ఇది ప్రతి కణానికి బాహ్య తొడుగు వలె ఉండును, చుట్టూ ఉండే వాహకం నుండి వేరు చేయును, ఇది లిపిడ్ మరియు ప్రోటీన్లచే తయారు చేయబడును. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విభాజ్య కణావళికి సంబంధించిన వాస్తవము క్రింది వాటిలో ఏది? విభాజ్య కణావళికి సంబంధించినటువంటి వాస్తవము. సో సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ డి అండి. పైవన్నీ సరైనవి. ABCDE. చూద్దాం వన్ బై వన్. కణాలు ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉండి సన్న కణకూడ్యాన్ని కలిగి ఉండును. కణాలు వర్తులాకారము, దీర్ఘవృత్తాకారం లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. వాటి మధ్య ఎటువంటి అంతర్కణ స్థానం లేకుండా ఏక కేంద్రాన్ని కలిగి ఉంటుంది. కణసాంద్రమైన లేదా సమృద్ధమైన కణ పదార్థాన్ని ఏక కేంద్రాన్ని కలిగి ఉండును. కొద్ది రిక్తికలు కలిగి ఉండును లేదా మొత్తంగా ఎటువంటి రిక్తికలు లేకుండా కూడా ఉండును. ఓకే, విభాజ్య కణావళికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, ఒక శాస్త్రంగా వర్గీకరణ యొక్క ప్రాముఖ్యత. ఒక శాస్త్రంగా వర్గీకరణ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ABCDE అన్నీ సరైనవే. చూద్దాం. విస్తారంగా జీవరాశుల అధ్యయనము. ఇది అన్ని జీవరూపాలకు సంబంధించిన ఒక చిత్రాన్ని మనం ముందుంచును. విభిన్న జీవరాశుల సముదాయాల మధ్య ఉండే అంతర్ సంబంధాలను అవగాహన చేసుకోవడానికి ఇది ఎంతో అవసరము. అనువర్తిత జీవశాస్త్రంలో విభిన్న క్షేత్రాల అభివృద్ధికి దోహదపడును. అనువర్తిత జీవశాస్త్రంలో విభిన్న క్షేత్రాల అభివృద్ధికి సహాయపడును. జీవశాస్త్ర వర్గీకరణ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మంచి అలవాట్లుగా వేటిని పరిగణిస్తారు? క్రింది వాటిలో మంచి అలవాట్లుగా సరైన సమాధానం ఏంటంటే CDE. చూద్దాం. 1, ఆహారం తీసుకునే ముందు లేదా ఆహారము తయారు చేయడానికి ముందు ముఖాన్ని, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఆహారాన్ని శుచిగా శుభ్రంగా వండడము. పొగ త్రాగడం, పొగాకు నమలడము, మద్యం సేవించడము, మాదక ద్రవ్యాలను తీసుకోవడం వంటి నుండి దూరం ఉండడము అనేవి మంచి అలవాట్లుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇవి మంచి అలవాట్లు అండి. సో 99వ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. CDE. నెక్స్ట్ వన్, వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రము, ప్రోటోజోవాల దాడి వలన వచ్చే వ్యాధులను ఏమని అంటారు? ఆప్షన్ 1 అండి. సంక్రమిత వ్యాధులు అంటారు. ఏమంటారండి? సంక్రమిత వ్యాధులు. నెక్స్ట్ వన్, గాలి నీటి నుండి తీసుకుపోయే పోషకాలు ఎంతో ముఖ్యమైనవి ఎందుచేత అనగా? ఉన్నటువంటి ఆప్షన్ ఏ అండి. మొక్క కణజాలంలో అవి 94 నుంచి 99.5% ఉంటాయండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పంటల మార్పిడి కాల వ్యవధి ఎంత? పంటల మార్పిడి కాల వ్యవధి. మొక్కజొన్న నుంచి ఆవాలు, వరి నుంచి గోధుమకి ఒకవేళ పంట మార్పిడి చేద్దాం అనుకున్నాం అనుకోండి, వాటి యొక్క కాల వ్యవధి అనేది ఎంత ఉంటుంది? ఆన్సర్ 1 సంవత్సరం అండి. నెక్స్ట్ వన్, నీటి లభ్యత కొరత ఉన్న చోట పెరిగే మొక్కలను ఏమంటారండి? సమోద్బీజాలు అంటారు. మోసోఫైట్స్. ఓకే, సమోద్బీజాలు లేదా మోసోఫైట్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, పరపోషక పోషణ విధానము అనగా ఏంటి? పరపోషక పోషణ విధానము. ఆప్షన్ బి అండి. సో పోషకాలను ఇతరుల నుంచి ఉత్పన్నము చేయడము. ఇంపార్టెంట్. ద్వంద్వ ప్రసరణ అనగా ఏంటి? ద్వంద్వ ప్రసరణ. ఆప్షన్ డి. పై వాటన్నింటిని కలిపి ద్వంద్వ ప్రసరణ అంటారు. చూద్దాం. ఆక్సిజన్ రహిత రక్తం గుండెకు తీసుకురావడం, ఆక్సిజన్తో కూడిన రక్తం ఊపిరితిత్తులకు వెళ్ళి తిరిగి గుండెకు రావడము. నెక్స్ట్, గుండె నుండి ఆక్సిజన్తో కూడిన రక్తం శరీరంలోని అన్ని భాగాలకు పంపిణీ కావడము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్,
మౌర్యుల గురించి తెలియచేసే గ్రంథము క్రింది వాటిలో ఏది? మౌర్యులను గురించి తెలియచేసేటువంటి ముఖ్యమైన గ్రంథము. సరైన సమాధానం ఆప్షన్ బి అండి. గ్రీకు గ్రంథాలు మౌర్యులను గురించి తెలియచేస్తాయి. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన సంస్కృతులు ఏ యుగానికి చెందినవిగా చెప్పుకోవచ్చు? ఏ యుగానికి? మాల్వా సంస్కృతి, ఆహార సంస్కృతి, జోర్వే సంస్కృతి, ఓసిపి సంస్కృతి. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్: మధ్యశిలాయుగము, నవీన శిలాయుగము, తామ్రశిలాయుగము, ప్రాచీన శిలాయుగము. సో ఫ్రెండ్స్, దీనికి ఆప్షన్స్ మిస్ అయ్యాయండి, నేను అప్డేట్ చేస్తాను. సో ఇవి యాక్చువల్గా అన్నీ కూడా సరైనవే. మాల్వా సంస్కృతి ఆప్షన్ ఏ, ఆహార సంస్కృతి ఆప్షన్ బి, జోర్వే ఆప్షన్ సి, ఓసిపి ఆప్షన్ డిగా చెప్పుకోవచ్చు. సో చూద్దాం, ఇది ఒకటైతే నేను అప్డేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, సింధు నాగరికతలో కోట లేని ఏకైక నగరము ఏది? సింధు నాగరికతలో కోట లేని ఏకైక నగరము చన్వుదారో. నెక్స్ట్ వన్, చరిత్రకారులకు ఉపయోగపడని వేదం అంటూ ఉంది, అది ఏది? చరిత్రకారులకు ఉపయోగపడినటువంటి వేదము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, సామవేదంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. అంగ, కాశీ, కోసల, వత్స, కౌశంబి, శ్రవస్తి, వారణాసి, చంపనగరి. సరైన సమాధానము క్రింది వాటిలో చూసినట్లయితే ఆప్షన్ డి అండి. ఒకటవది ఆప్షన్ డి, అంగ. ఏంటిది? చంపనగిరి. నెక్స్ట్ వన్, కాశీ. ఆప్షన్ సి అండి, వారణాసి. అంటే వాటి రాజధానులుగా ఉండేది అని అర్థము. కోసల ఏంటండి? శ్రవస్తి. నెక్స్ట్ వన్, వత్సల, కౌశాంబిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, క్రింది వాటిలో సరి అయిన వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ మాత్రమే సరైనదండి, ఒకటి మాత్రమే. ఆచార్య నాగార్జునుడు భారతీయ ఐన్స్టీన్ అని పిలువబడ్డాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, ఆచార్య నాగార్జున్ని ఏమని పిలుస్తారండి? ఇండియన్ ఐన్స్టీన్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకేనా. నెక్స్ట్ వన్, జైన మతంలో ఎంతమంది తీర్థాంకరులు ఉన్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జైన మతంలో ఎంతమంది తీర్థాంకరులు ఉన్నారంటే 24 మంది అండి. మరి జైన మత స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటాం మనమంటే వృషభనాథుడిని పేర్కొంటాము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది? మొదటి తీర్థాంకరుడు వృషభనాథుడు, 22వ తీర్థాంకరుడు నేమినాథ, 23వ తీర్థాంకరుడు హేమచంద్రుడు, 24వ తీర్థాంకరుడు వర్తమాన మహావీరుడు. తప్పుగా ఉన్నటువంటిది ఏంటి అంటే ఆప్షన్స్ అండి. 23వ తీర్థాంకరుడు హేమచంద్రుడు అనేది తప్పు, రిమైనింగ్ అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ వన్, హల చక్రవర్తి విగ్రహాన్ని ఏ గ్రంథము వర్ణిస్తుంది? హల చక్రవర్తి యొక్క వివాహాన్ని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, లీలావతి పరిణామం ఉంటుందండి, లీలావతి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నీతి సారము, దేవి చంద్రగుప్తము, కౌముది మహోత్సవము, కథా సరిత్సాగరము. సో మరి వీటి యొక్క గ్రంథాల రచయితలు ఎవరు? 115. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఒక్కొక్కటి చూద్దాము. నీతి సారము, సో కామాంధకుడు, దేవి చంద్రగుప్తము విశాఖదత్తుడు, కౌముది మహోత్సవము వజ్జీకుడు, కథా సరిత్సాగరము సోమదేవుడుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మొదటి శాతకర్ణి ఎన్ని అశ్వమేధ యాగాలు చేయించడం జరిగింది? మొదటి శాతకర్ణి ఎన్ని అశ్వమేధ యాగాలు చేయించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 116. ఆప్షన్ ఏ 2. నెక్స్ట్ వన్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నుకోబడడం జరిగింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమయంలో సో చివరి ముఖ్యమంత్రిగా అయితే పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ ఎన్నుకోబడ్డారనేది క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి, కుప్పం అండి. నెక్స్ట్ వన్, నాగునూరు కోట ఏ జిల్లాకు సమీపంలో ఉంది? నగునూరు కోట ఏ జిల్లాకు సమీపంలో ఉంది? ఇంపార్టెంట్. ఆప్షన్స్ అండి, కరీంనగర్. కళ్యాణ లక్ష్మి పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 119. ఆప్షన్ ఏ అండి, 2014. నెక్స్ట్ వన్, తెలంగాణ పార్టీని దేవానంద స్వామి ఎక్కడ స్థాపించడం జరిగింది? తెలంగాణ పార్టీని స్థాపించిన దేవానంద స్వామి ఎక్కడ? వరంగల్ అండి. నెక్స్ట్ వన్, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఏ నది పైన నిర్మించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, తుంగభద్ర పైన రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. నెక్స్ట్, కొండా లక్ష్మణ్ బాపూజీ నిరాహార దీక్షను ఎప్పుడు ప్రారంభించారు?
122 ఆప్షన్ సి అండి. 1 నవంబర్ 1969వ సంవత్సరంలో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భార్గవ కమిటీ 1977ని ఎవరు నియమించడము జరిగింది? భార్గవ కమిటీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, జలగం వెంగళరావు గారు. నెక్స్ట్ వన్, శ్రీ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించడం జరిగింది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము కోసము? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అక్టోబర్ 1952వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, ముల్కీ ఉద్యమము ఎక్కడ ప్రారంభం కావడము జరిగింది? ముల్కీ ఉద్యమము 125 ఆప్షన్ ఏ అండి, హన్మకొండలో ప్రారంభం కావడం చూడవచ్చు. తెలంగాణ సాయుధ పోరాట యోధులైన మల్లు స్వరాజ్యము ఎవరికి సోదరిగా చెప్పుకోవచ్చు? ఆప్షన్ ఏ, భీమ్రెడ్డి నరసింహారెడ్డి. నెక్స్ట్ వన్, ఆంధ్ర మహిళా సభ ఎవరు స్థాపించారు? ఆంధ్ర మహిళా సభ 127 ఆప్షన్ సి అండి, దుర్గాబాయి దేశ్ముఖ్. దేవదాసి వ్యవస్థను నిజాం ఎప్పుడు నిషేధించడము జరిగింది? ఆప్షన్ బి అండి, 1934లో. చెంచల్గూడ జైలు నిర్మాణం ఎవరి కాలంలో ప్రారంభించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ 6వ నిజాం అండి. ఓకేనా, మీర్ మెహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్ వన్ చూద్దాం. తెలుగులో హరిశ్చంద్రోపాఖ్యానము రచించిన కవి ఎవరి ఆస్థానంలో ఉండేవారు? తెలుగులో హరిశ్చంద్రోపాఖ్యానం రచించిన కవి ఎవరి ఆస్థానంలో? ఆప్షన్ ఏ అండి, సుల్తాన్ కులీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది భారతదేశానికి రాజ్యాంగ పరిషత్ ఆలోచనను అందించింది? ఏంటండి? ఆప్షన్ సి అండి, క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సమైక్య వ్యవస్థ యొక్క క్రింది లక్షణాలలో ఏది భారత రాజకీయ వ్యవస్థలో కనిపించదు? ఏది కనిపించదండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ద్వంద్వ పౌరసత్వము అనేది మనకు కనిపించదు. ఫెడరల్ మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార పంపిణీ కనిపిస్తుంది, కానీ ఫెడరల్ అనేది కనబడదు, కానీ ఆ వ్యవస్థ మాత్రం కనిపిస్తుంది. రాజ్యాంగం యొక్క ఆధిపత్యం కనిపిస్తుంది. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి కోట్ల అధికారం కూడా కనిపిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 దేనితో వ్యవహరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, విద్యా సంస్థను స్థాపించడం మరియు నిర్వహించడము మైనారిటీల హక్కుగా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, 1975 భారత రాజ్యాంగ ప్రవేశికలో క్రింది పదాలలో ఏది చేర్చబడలేదు? 34 ఆప్షన్ డి అండి, సమగ్రత అనేటువంటిది చేర్చబడలేదు. నెక్స్ట్ వన్, భారతదేశంలో పౌరసత్వం యొక్క క్రింది లక్షణాలలో ఏది సరైనదిగా చెప్పుకోవచ్చు? 35 ఆప్షన్ సి అండి, భారతదేశం మొత్తము ఒకే పౌరసత్వము. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని పంచాయతీరాజ్ గురించి క్రింది నిబంధనలలో ఏది సరైనది? ఆప్షన్ ఏ, గ్రామ, ఇంటర్మీడియట్ మరియు జిల్లా స్థాయిలోని పంచాయతీల సభ్యులందరూ నేరుగా ఓటర్లచే ఎన్నుకోబడతారు. గ్రామ, ఇంటర్మీడియట్ మరియు జిల్లా స్థాయిలలో పంచాయతీల చైర్పర్సన్ నేరుగా ఓటర్లచే ఎన్నుకోబడతారు. ఏది సరైనది మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏ మాత్రమే సరైనది. గ్రామ, ఇంటర్మీడియట్ అంటే ఏంటండి? ఇది మండల స్థాయి అని అర్థం, మధ్యస్థము లేదా మండల స్థాయి. మరి గ్రామ మరియు మండల, జిల్లా స్థాయిలలోని పంచాయతీల సభ్యులందరూ నేరుగా ఓటర్ల చేత ఎన్నుకోబడతారు. నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలను పరిశీలించండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243A ద్వారా గ్రామ సభను పంచాయతీల వాయిస్గా శక్తివంతం చేసే లక్ష్యము వికేంద్రీకృత నిర్ణయం తీసుకోవడానికి ప్రజాస్వామ్య ప్రతిపాదికను అందించడము. నెక్స్ట్, పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ 2009లో జారీ చేసిన సర్క్యులర్ను ఇటీవల సవరించింది మరియు గ్రామ సభ అనుమతి అవసరం లేకుండా అడవి ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్యకలాపాలను అనుమతిస్తుంది. మరి సరైన సమాధానము ఏంటి అంటే ఆప్షన్ సి అండి, 1 మరియు 2 కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలను గమనించండి. 138 ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2 సరైనవే. చూద్దాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243A ద్వారా గ్రామ సభకు పంచాయతీల వాయిస్గా శక్తివంతం చేసే లక్ష్యము వికేంద్రీకృత నిర్ణయం తీసుకోవడానికి ప్రజాస్వామ్య ప్రాతిపదికను అందించడము. కరెక్ట్. నెక్స్ట్, పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ 2009లో జారీ చేసిన సర్క్యులర్లను ఇటీవల సవరించింది మరియు గ్రామ సభ అనుమతి అవసరం లేకుండా అటవీ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్యకలాపాలను అనుమతించింది. అన్నీ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకేనా అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
నెక్స్ట్ వన్ చూద్దాం. దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. వాదన ఏ. భారత రాజ్యాంగం ఎప్పుడు పంచాయతీరాజ్ సంస్థలకు నిధులు సక్రమంగా ప్రవహించే యంత్రాన్ని అందిస్తుంది. నిధుల కొరతతో పంచాయతీరాజ్ సంస్థలు తమకు కేటాయించిన నిధుల నిర్వహణలో చాలా వికలాంగులయ్యాయి. అంటే వికలాంగులు అవ్వడం అంటే ఏంటి? చతికీల పడడము అని అర్థము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏ మరియు ఆర్ రెండు వ్యక్తిగతంగా నిజం మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. రెండు నిజమే కానీ ఒకదానికి కూడా సంబంధం లేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన కోసము లార్డ్ రిపన్ యొక్క ప్రణాళికకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది లేదా సరైనవి? 140. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1 మరియు 2 సరైనవి. ఒకటేంటి? జిల్లా ఒక కమిటీ లేదా లోకల్ బోర్డు ద్వారా అందించబడే గరిష్ట ప్రాంతంగా ఉండాలి. స్థానిక బోర్డులు అధిక సంఖ్యలో నామినేట్ అధికార సభ్యులను కలిగి ఉండాలి మరియు ఒక అధికార సభ్యుడు చైర్మన్గా అధ్యక్షత వహించాలి. 2 సరైనవిగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు గురించిన క్రింది ప్రకటనలో ఏది సరైనది లేదా సరైనవి? 141. సరైన ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1 మరియు 4 సరైనవి. చూద్దాం. ఒకటేంటి? 1946 ప్రొవిన్షియల్ ఎన్నికల ఆధారంగా రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకున్నారు. ఆప్షన్ 4. సమిష్టి భాగస్వామ్య భావాన్ని సృష్టించేందుకు ప్రజల నుంచి సమర్పణలు విన్నవించడమైతే జరిగింది. ఏ మరియు 1 and 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగం సిద్ధం చేయడానికి గోపీనాథ్ బార్డోలోయ్ నేతృత్వంలో ఒక ఉపసంఘాన్ని నియమించింది. అయితే కమిటీ క్రింద వాటిలో ఉన్న సిఫారసులలో ఏది సరైనదిగా మనము చెప్పుకోవచ్చు? ఆప్షన్ డి అండి. కేవలం 4 మాత్రమే. చూద్దాం. ఈశాన్య భారతదేశంలోని భూభాగాల విభజన అనేది సరైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 ప్రకారము రాష్ట్రపతికి మంజూరు చేసే అధికారము మంజూరు చేసేటువంటి అధికారము 143. ఆన్సర్ ఆప్షన్ డి అండి. అన్నీ సరైనవి. చూద్దాం. ఏమేమి ఉంటాయి? క్షమాభిక్ష పెట్టే అధికారం, ఉపశమనం కలిగిస్తుంది, ఉపశమనము, నెక్స్ట్ కమ్యూటేషన్. ఇవన్నీ కూడా మరి రాష్ట్రపతి గారికి ఉండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని పార్ట్ 4లోని ఆదేశిక సూత్రాలలో జాబితా చేయబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు అండి. 1 మరియు 2. చూద్దాం. ఒకటేంటి? సమాన పనికి సమాన వేతనము. నెక్స్ట్ 2. ఏకరీతి పౌర స్మృతి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇది పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. ఇది పౌరులందరికీ విశ్వాసం యొక్క స్వేచ్ఛను అందిస్తుంది. ఇది భారతదేశ పౌరులచే తమకు తాముగా ఇవ్వబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2, 3 అన్నీ సరైనవి అండి ఇక్కడ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింది ఆదర్శాలు మరియు తత్వశాస్త్రంలో భారత రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడిన వాటిని గుర్తించండి. సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సోషలిజం మరియు సెక్యులరిజం, పెట్టుబడిదారి విధానం మరియు స్వేచ్ఛా వాణిజ్యము. మరేది క్రింది వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1 మరియు 2 మాత్రమే సరైనది. ఒకటేముందండి? సావరిక్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సోషలిజం మరియు సెక్యులరిజం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో లౌకికవాదానికి సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. 147. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. చూద్దాం 1 by 1. ఇది రాజకీయాల నుంచి మతాన్ని ఖచ్చితంగా వేరు చేస్తుంది. లౌకికవాదం. నెక్స్ట్ 3. ఇది అన్ని వర్గాలకు మతపరమైన స్వేచ్ఛను అందిస్తుంది. కరెక్ట్. ఇది సంఘము వ్యక్తిగత చట్టాలను అంగీకరిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మత స్వేచ్ఛ హక్కు. భారత రాజ్యాంగంలో లౌకిక విధానము అనేటువంటిది మరి 1976లో పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగంలో లౌకిక అనేటువంటి వర్ణి మరి ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని పొందుపరిచారు? అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడ్డాయి ఏంటి? భారత రాజ్యాంగ
ప్రవేశికలో. 148 ఆన్సర్ ఆప్షన్ బి అండి. 32145 అంటే 1 by 1 చూద్దాం. ఇక్కడ 3 అనేది సామాజిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయము. ఫస్ట్ 1 అంతే 3 సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము. నెక్స్ట్ ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకము, విశ్వాసం మరియు ఆరాధన స్వేచ్ఛ. నెక్స్ట్ 1 హోదా మరియు హోదా మరియు అవకాశాల సమానత్వము. నెక్స్ట్ వ్యక్తి యొక్క గౌరవానికి భరోసా ఇచ్చే సోదరభావము. దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత అంటే వరుస క్రమంలో అండి ఇవన్నీ కూడా. ఓకే, ఇంపార్టెంట్. విద్యా విషయాలలో మైనారిటీల ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది నిజంగా చెప్పుకోవచ్చు? సో సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ బి అండి. చూద్దాము. 2 మరియు 4 సరైనవంట. చూద్దాం. 2 ఏంటి? మైనారిటీ విద్యా సంస్థను స్థాపించి నిర్వహించేటువంటి హక్కును మైనారిటీలకు ప్రాథమిక హక్కుగా కల్పించవచ్చు. నెక్స్ట్ సమర్థతను ప్రోత్సహించడానికి మరియు దుర్వినియోగాన్ని నిరోధించడానికి సహేతుకమైన పరిమితులు విధించవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1 ప్రాథమిక అంశాలకు సంబంధించి భారత రాజ్యాంగంలోని పార్ట్ 3లోని ప్రత్యేక కథనాలు ఈ క్రింది వాటిలో ఏది ప్రస్తావించబడిన హక్కులా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2, 3, 4 అన్నీ కూడా చూద్దాం. అంటరానితనం నిర్మూలన ఆర్టికల్ నెంబర్ 17. బిరుదుల రద్దు అండి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో చేశారు. నెక్స్ట్ ఏదైనా నిర్దిష్ట మతాన్ని ప్రోత్సహించడానికి పన్నులు చెల్లించే స్వేచ్ఛ. కరెక్ట్. మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ అన్నీ కూడా ప్రాథమిక హక్కుల జాబితాల నుంచే భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో పొందుపరచడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆసియా స్కూల్ చెస్లో సంహిత పుంగవనం ఏ పథకము సాధించడము జరిగింది? 151 ఆప్షన్ ఏ అండి. స్వర్ణ పథకము. నెక్స్ట్ 1 స్వచ్ఛ సుందర శౌచాలయ పురస్కారానికి ఏ జిల్లా ఎంపికైంది తెలంగాణ రాష్ట్రంలో? స్వచ్ఛ సుందర శౌచాలయ పురస్కారానికి ఆన్సర్ ఆప్షన్ సి అండి. పెద్దపల్లి జిల్లా. ఇంపార్టెంట్ క్వశ్చన్. రాష్ట్ర చేపగా కొర్రమీనును ఏ సంవత్సరంలో గుర్తించడము జరిగింది? ఆప్షన్ ఏ అండి. 2016. ఆసరా పెన్షన్ పథకం కార్డులు ఎయిడ్స్ రోగులకు ఏ రంగులో అందజేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 154 ఆప్షన్ ఏ గులాబీ రంగులో. నెక్స్ట్ 1 తెలంగాణ ప్రభుత్వము గ్రామీణ కూలీల కుటుంబాల కోసము ఏర్పాటు చేసిన పథకము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. లైఫ్ అనేటువంటి పథకము. భారతదేశంలో తొలి అణు విద్యుత్ కేంద్రము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. తారాపూర్ అండి, మహారాష్ట్ర. తారాపూర్. నెక్స్ట్ 1 2 తెలుగు రాష్ట్రాల్లో అంతరించిపోతున్న ఆదిమ జాతి ఏది? అంటే గిరిజనులుగా చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ బి అండి. చెంచులు అండి. చెంచులు. ఇంపార్టెంట్ క్వశ్చన్. మహిళా గృహహింస చట్టము ఏ సంవత్సరము అమలులోకి వచ్చింది? మహిళా గృహహింస చట్టము ఆన్సర్ ఆప్షన్స్ అండి. 2005లో. ఓకేనా. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటారండి. సో నెక్స్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐ అంటాం కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అండి. సో ఇది కూడా మనకు 2005లోనే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా యాక్ట్ కూడా 2005లోనే రావడము జరిగింది. నెక్స్ట్ 1 చోళ సామ్రాజ్యం యొక్క రాజధాని ఏది? ఆప్షన్ బి అండి. పాటలిపుత్రము. నెక్స్ట్ 1 బికారి హటావో అనేటువంటి నినాదము ఎవరిది? ఆప్షన్ సి రాజీవ్ గాంధీ గారిది. గరీబీ హటావో అనేది ఇందిరాగాంధీ గారిది. బికారి హటావో అనేది రాజీవ్ గాంధీ గారిది. దేశంలోనే అతిపెద్ద సుగంధ ఉద్యానవనము ఏ రాష్ట్రంలో ఉంది? 161 ఆప్షన్ బి అండి. సో ఉత్తరాఖండ్లో అండి. ఉత్తరాఖండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సుగంధ ఉద్యానవనం అండి. ఇటీవలనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ బిట్. ఓకేనా. సో స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా కేరళగా అనుకోవచ్చు, కానీ కాదండి. ఇటీవల దీన్ని సుగంధ ఉద్యానవనాన్ని ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేశారు. ప్రపంచ డెఫ్ జూడో ఛాంపియన్షిప్లో ఏ జట్టు మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ 1 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2021కి ఎంతమంది ఆటగాళ్ళు నామినేట్ కావడము జరిగింది? ఆప్షన్ ఏ అండి. 12 మంది. నెక్స్ట్ 1 51వ దాదా సాహెబ్ పాల్కే అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? 164. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. రజనీకాంత్. నెక్స్ట్ 1
భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఆధారిత ఈ ఓటింగ్ సొల్యూషన్ను ఏ రాష్ట్రము అభివృద్ధి చేసింది? 165 ఆప్షన్ బి అండి, తెలంగాణ. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క అధ్యక్షులుగా ఎవరున్నారు ప్రజెంట్? ఆప్షన్ సి అండి, సో జోన్ డోనోగ్యూ. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశ అంతరిక్ష శాఖ డైరెక్టర్ ఎవరు? సో ఇక్కడ 167 ఆప్షన్ బి అండి, శివన్. బట్ చేంజ్ అయ్యారండి, సోమనాథ్ గారు. ఓకే, సోమనాథ్ గారు ప్రజెంట్ అయితే చేంజ్ అయ్యారండి. సో గమనించాలి, ఇది ఒకటి అప్డేట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, పారిశ్రామిక విష పదార్థాల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? పారిశ్రామిక విష పదార్థాల పరిశోధన సంస్థ 168 ఆప్షన్ డి అండి, లక్నో, ఉత్తరప్రదేశ్లో ఉంది. భారతదేశంలో తొలి సోలార్ రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది? రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది? మొట్టమొదటిదండి 169 ఆప్షన్స్ అండి, మధ్యప్రదేశ్లో ఉంది. క్రింది వాటిని జతపరచండి. కజిరంగా నటోయినల్ పార్క్ ఖడ్గ మృగాలకు ప్రసిద్ధిగాంచింది. అస్సాం రాష్ట్రంలో కటక్ పట్టణంలో జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉంది. సరైన సమాధానం ఏంటండి మరి? సో 170 ఆప్షన్ బి అండి, రెండు మాత్రమే సరికానిది ఏంటి అన్నారు. అస్సాంలో ఉంది అండి కటక్, ఒడిస్సాలో ఉంటుంది. ఓకేనా, ఒడిస్సాలో ఉంటుంది కాబట్టి రెండవ తప్పు, ఒకటోది సరైనది. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన ప్రధాన ఉగ్రవాద సంస్థలు వారి దేశాలను జతపరచండి. ఏ దేశంలో ఏ ఉగ్రవాద సంస్థ ఉంది? బెసాక్, హమాస్, స్త్రూ గెరిల్లా, తుర్కమెనిస్తాన్, టర్కీ, కొలంబియా, పాలస్తీనా, స్పెయిన్. 171 ఆప్షన్ బి అండి, 1 by 1 చూద్దాం. ఒకటోది బేసాక్ అండి, స్పెయిన్లో ఉంది. హామాస్ అనేది ఎక్కడ ఉందండి? పాలస్తీనాలో ఉంది. నెక్స్ట్ స్క్రూ గెరిల్లా ఆప్షన్ బి అండి, కొలంబియాలో ఉంది. తుర్కమెనిస్తాన్ అనేది టర్కీలో ఉంది. తుర్కేనిస్తాన్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ అది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో తప్పుగా జతపరిచినది ఏది? సరైన సమాధానం ఏంటండి? 172 ఆప్షన్ సి అండి, గుజరాత్ ఆర్ఎస్ రవి అనేది తప్పండి. సో గవర్నర్స్ అండి, పంజాబ్ బన్వారీలాల్ పురోహిత్, పశ్చిమ బెంగాల్ జగదీప్ ధంకర్. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ కూడా ఇటీవల చేంజ్ అయ్యారండి, లా గణేషన్ గారు. ఇప్పుడు లా గణేషన్ చేంజ్ చేసుకోవాలి. పశ్చిమ బెంగాల్ కూడా లా గణేషన్ గారు చేంజ్ కావడం అయితే జరిగింది. జగదీప్ ధంకర్ గారు ప్రజెంట్ అయితే మరి లేరు. నెక్స్ట్ కేరళ మహమ్మద్ ఆరిఫ్, ఇది కూడా సరే. అంటే ఇక్కడ తప్పుగా ఉన్నవి రెండుగా చెప్పుకోవచ్చు మనం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటి ఎర్త్ సైన్స్ ఉపగ్రహాన్ని ఎవరు ప్రయోగించడము జరిగింది? ఆప్షన్ ఏ చైనా. నేరాల కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించిన దేశము క్రింది వాటిలో ఏది? 174 ఆప్షన్ సి అండి, ఈక్వెడార్. నెక్స్ట్ వన్, పాఠశాలల్లో ఆరోగ్య వాటికలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? 175 ఆప్షన్ బి అండి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, మిషన్ వాత్సల్య అనేటువంటి మిషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించింది? మిషన్ వాత్సల్య 176 ఆన్సర్ ఆప్షన్ బి అండి, తమిళనాడు. నెక్స్ట్ వన్, హిందీ సాహిత్య అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారికి ప్రదానం చేసే అవార్డు ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ డి, సరస్వతి సమ్మాన్ అవార్డ్. మహారాష్ట్ర భూషణ్ అవార్డు లతా మంగేష్కర్ ఏ సంవత్సరంలో పొందడం జరిగింది? లతా మంగేష్కర్ గారు ఏ సంవత్సరంలో అండి? 178 ఆప్షన్ ఏ 1997లో. చంద్రునిపైకి మానవ సహిత సిబ్బందిని ఎప్పుడు పంపాలని చైనా ప్రకటించింది? ఆప్షన్ సి అండి, 2028. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఊసర వెల్లి లాంటి కృత్రిమ చర్మాన్ని ఏ దేశము రూపొందించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, దక్షిణ కొరియా. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘము నిర్వచనం ప్రకారము పేదరికపు గీత లేదా రేఖ అని దేని ఆధారంగా నిర్వచిస్తారు? చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 2 మాత్రమే. 81 ఆప్షన్ సి అండి, 2 మాత్రమే. చూద్దాం ఒకసారి. గ్రామాల్లో 2400, పట్టణాల్లో 2400, నెక్స్ట్ పట్టణాల్లో 2100 క్యాలరీల శక్తినిచ్చేటువంటి ఆహారం కంటే తక్కువ తీసుకున్నారనుకోండి, వాటిని పేదరికపు దిగువన, బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అంటే వారు తినేటువంటి ఆహారం పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా,
నెక్స్ట్ వన్ 11వ ప్రణాళికలో క్రింది వానిలో మానిటరబుల్ టార్గెట్ ఏది? మానిటరబుల్ టార్గెట్ 182 అండి. ఆన్సర్ ఆప్షన్ డి. 234 అండి. మొత్తము సంతానోత్పత్తి రేటు 2.1గా ఉంది, తగ్గించుట 2.1కి. చైల్డ్ సెక్స్ రేషియోని ప్రణాళిక అంతానికి 935గా పెంచుట. అడవులు అదనంగా 5% పెంచుట. ఓకేనా? 234 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ భారత ప్రణాళిక సామాజిక లక్ష్యం. భారత ప్రణాళికల సామాజిక లక్ష్యం ఏది? 183 ఆప్షన్ డి అండి. 2 మరియు 4. రెండేముంది? ఆదాయ అసమానతల తగ్గింపు. నెక్స్ట్ సామ్యవాద రీతి సమాజ స్థాపన. 2 సరైనవి. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో భారత ప్రణాళిక సంఘానికి సంబంధించి సరి అయినది ఏది? 184 ఆప్షన్ డి అండి. 1 2 3 4 అన్నీ సరైనవి. చూద్దాం. భారత రాజ్యాంగంలో ఇది నిర్వచించబడలేదు, ఎక్కడ కూడా లేదండి. కరెక్ట్. దీని సభ్యులు ఉపాధ్యక్షుల కాలము స్థిరంగా నిర్ణయించబడలేదు. దీని సభ్యులు కనీస విద్యార్హత ఉండాల్సిన అవసరం కూడా లేదు. ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉంటారు. ఓకే, కరెక్ట్. 11వ ప్రణాళికలో వృద్ధి రేటు మరియు ఇతర లక్ష్యాలకు సంబంధించి ఏది సరైనదో చూద్దాం. 185 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. 1 2 3 4 అన్నీ సరైనవే. మరి వ్యవసాయ వృద్ధి 4% అనేది ఉంది. సవరించిన వృద్ధి రేటు 8.1%. సేవారంగ వృద్ధి 9 నుంచి 11%. సో మానిటరబుల్ టార్గెట్స్ 27. నెక్స్ట్ గీతా కృష్ణన్ కమిటీ ప్రణాళికేతర వ్యాయామునకు సంబంధించింది. నెక్స్ట్ రాజా చెల్లయ్య కమిటీ విత్త రంగమునకు సంబంధించింది. పై స్టేట్మెంట్లలో ఏది సరైనదిగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మాత్రమే. ఓకే, రాజా చెల్లయ్య కమిటీ ఏది సరైనదంటే కేవలం 1 మాత్రమే. నెక్స్ట్ వన్ క్రింద పేర్కొన్న విస్తరణలను గమనించండి. CADP కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, CSRE చైల్డ్ సెక్యూరిటీ ఫర్ రూరల్ ఎంప్లాయ్. మరి సరైన సమాధానము ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ బి 2 మాత్రమే సరైనదండి. నెక్స్ట్ వన్ పై స్టేట్మెంట్స్ గమనించండి, చూద్దాం. 4వ పంచవర్ష ప్రణాళికలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవడానికి కారణం పాకిస్తాన్తో యుద్ధము. నెక్స్ట్ 4వ పంచవర్ష ప్రణాళికలో అనుకున్న లక్ష్యాన్ని సాధించకపోవడానికి కారణము 3 సంవత్సరాలు వాతావరణము అనుకూలంగా లేకపోవడము. సరైన సమాధానం 2 కూడా సరైనవే అండి. 1 and 2 బోత్ ఆర్ రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ 189వది. సో 1 లేదా 2 కాదని చూద్దాం. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రారంభం కాని పరిశ్రమ చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రారంభమైన పరిశ్రమ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్. మరి క్రింది వాటిలో సరి అయినవి ఏవి? సో 1 లేదా 1 కరెక్టు 2 కాదు అని అర్థం. ఓకేనా, 1 కరెక్టు 2ది కాదు. నెక్స్ట్ వన్ సురేష్ టెండూల్కర్ రిపోర్టుకు సంబంధించి అత్యధిక పేదరికం గల రాష్ట్రం ఒడిశా. ఎడారి కొండ ప్రాంతాల్లో 100 రోజులకు తక్కువ కాకుండా లాభదాయకమైన ఉపాధి అందించేందుకు ప్రవేశపెట్టబడిన పథకము పనికి ఆహార పథకము. మరి సరైన సమాధానం ఏంటి అంటే 1 మాత్రమే సరైనది. ఓకేనా, మరి ఎడారి ప్రాంతాల్లో 100 రోజులు కాకుండా తక్కువ అంటే ఉపాధి హామీ పథకం ఓన్లీ ఎడారి కొండ ప్రాంతాల్లో అండి, భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోకి వర్తిస్తుంది ఇది. ఓకేనా, సురేష్ టెండూల్కర్ రిపోర్ట్ అనేది పేదరికాన్ని అంచనా వేయడానికి నియమించినటువంటి కమిటీ. ఓకే, తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ యొక్క ముఖ్యమైన విధులు ఏవి? సరైన సమాధానము ఏంటండి? 191 ఆప్షన్ డి ACD సరైనవండి. ACD. బి అనేది తప్పట. చూద్దాం మరొకసారి. ఏ ఉద్దేశపూర్వక ఎగవేతదారులు కానటువంటి ఆర్థిక ఒత్తిడిని సమస్యలను ఎదుర్కొంటున్న సూక్ష్మ చిన్న తరహా సంస్థలకు పునరావాసం కల్పించడం. నెక్స్ట్ రాష్ట్రంలోని మహిళా వ్యవస్థాపకుల యాజమాన్యంలో గల సంస్థలకు ఆర్థిక సహాయము అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేయడం. డి కనీస చెల్లింపులు చేయడంలో ఒత్తిడికి గురవుతున్న వ్యవస్థాపక సంస్థలు నిర్ధారక ఆస్తులు మరి వర్గంలోనికి జారిపోకుండా నిరోధించడానికి క్లిష్టమైన మొత్తాన్ని రుణాలుగా ఇవ్వడము. సి మరియు డి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానము ఏది? సో 192 ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబిసి సరైనవిగా చెప్పుకోవచ్చు. చూద్దాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశ బహుళ ప్రయోజన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దీని లక్ష్యము 13 జిల్లాలలో 18.3 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించడం. లక్ష్మి, సరస్వతి, పార్వతి అనేవి ముఖ్యమైన బ్యారేజీలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఏబిసి సరి అయినవి. ఇంపార్టెంట్. నెక్స్ట్, తెలంగాణ జననాలలో లింగ నిష్పత్తికి సంబంధించి క్రింది వాటిని గ్రహించుము. 193 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. ఏబిసిడి సరైనవి. చూద్దాం. 2017లో తెలంగాణ జననాల లింగ నిష్పత్తిలో 1000 మందికి గాను బాలురు, నెక్స్ట్ 915 మంది బాలికలు ఉన్నారు. 2018లో చూసినట్లయితే 1000 మంది బాలులకు 924 మంది బాలికలు ఉన్నారు. 2019కి వచ్చేసరికి 1000 మందికి గాను 953 మంది బాలికలు ఉన్నారు. అంటే నెమ్మదిగా పెరుగుకుంటూ వస్తుందని చెప్పుకోవచ్చు. 2019 గణాంకాల ప్రకారము తెలంగాణలో లింగ నిష్పత్తి పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలలో మెరుగ్గా ఉంది. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వ రైతు బీమా పథకానికి సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. 194 ఆప్షన్ డి అండి. బీసీడీ సరైనవండి. బి ఏముంది? ఇది రైతు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలలో కుటుంబ సభ్యులు లేదా ఆధారపడిన వారికి ఆర్థిక ఉపశమనము, సామాజిక భద్రత అందిస్తుంది. 60% ప్రీమియంను ప్రభుత్వము, 40% సంబంధిత రైతు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెల్లిస్తారు. 21 నుంచి 65 సంవత్సరాల మధ్య గల రైతులు ఈ పథకం క్రింద నమోదు చేసుకోవడానికి అర్హులుగా చెప్పుకోవచ్చు. ఓకే, బిసిడి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇటీవల భౌగోళిక సూచిక జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వబడిన పుట్టపాక తెలియా రుమాల్కు సంబంధించి సరైన సమాధానము. 195 ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబిడి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏబిడి. చూద్దాం. పుట్టపాక చేనేత క్లస్టర్ తరపున గజం గోవర్ధన్ 2017లో జిఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నెక్స్ట్ 195 కదా, ఆప్షన్ డి ఏబిడి రైట్. ఆప్షన్ బి, తేలియా రుమాలు హస్తకళ మొదట ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో వచ్చింది. నెక్స్ట్, పేరు ప్రకారము నూనెలో అద్ది దీన్ని తయారు చేస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. రైతు బీమా పథకము అంటే ఏంటి? 196 ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఏ మరియు బి అండి, రెండు సరైనవి. చూద్దాం. ఏ మరియు సి. ఇది తెలంగాణ ప్రభుత్వ రైతు సమూహ జీవిత బీమా పథకము. రైతుకు పంట నష్టం వాటిల్లితే బీమా చేసిన డబ్బు రైతు ఖాతాకు జమ చేయబడుతుంది. ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్ర గొర్రెల పెంపకం అభివృద్ధి కార్యక్రమంకు సంబంధించి క్రింది వాటిలో సరి అయిన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏబిసిడి అన్నీ సరైనవే. చూద్దాం. ఒక యూనిటు మొత్తం గొర్రెల ధర 1,50,000 5,000 రూపాయలతో ప్రభుత్వం 75% భరిస్తే లబ్ధిదారు 25% భరించాలి. ఒక యూనిట్ గొర్రెల మందలో మొత్తం 21 ఒకటి మొగది 20 ఆడవి ఉంటాయి. లబ్ధిదారుల విధిగా గొర్రెల పెంపకందారుల సహకార సంఘంలో సభ్యులై ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ 31/3/2019 నాటికి రాష్ట్రంలో మొత్తము 3,65,000 లబ్ధిదారులకు ప్రయోజనం పొందడం అయితే దీని ద్వారా చూడవచ్చు. తెలంగాణలో ఈ క్రింది రకాల గొప్ప జీవ వైవిధ్యమైనది ఏంటి? గొప్ప జీవ వైవిధ్యం ఉన్నది. 198 ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. బిసిడి అండి. బి ఏముంది? 365 పక్షి జాతులు ఉన్నాయి. సి 103 క్షీరద జాతులు ఉన్నాయి. డి 28 సరీసృపాల జాతులైతే ఉన్నాయి. నెక్స్ట్ వన్. పొరుగు రాష్ట్రాలతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఏ మరియు డి సరైనవండి. చూద్దాం. మొత్తం 7 జిల్లాలకు మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. మొత్తం 3 జిల్లాలకు ఛత్తీస్గఢ్ సరిహద్దుగా ఉంది. 2 మాత్రమే సరైనవి. నెక్స్ట్ వన్ చూద్దాం. రైతు బంధు పథకంకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించుము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏసిడి. ఏముంది? ఇది పట్టేదారు రైతులందరికీ విస్తరించింది. సి
సీజన్కు ఎకరానికి 5,000 చొప్పున పంపిణీ చేస్తారు. ఈ డబ్బు విత్తనాలు, ఎరువులు మొదలైన వివిధ ఉత్పాదకాలను కొనుగోలు చేయడానికి పంపిణీ చేయబడుతుంది. ఓకే, ACD సరైనదండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయితే కొన్ని చూద్దామండి. నేనేమనుకుంటున్నా అంటే జనరల్ స్టడీస్ పార్ట్ ఒకటి, నెక్స్ట్ ఇంగ్లీష్ మరియు అర్థమెటిక్ రీజనింగ్ ఇంకో క్లాస్ చేద్దామని అయితే నెక్స్ట్ వీడియో నుంచి అనుకుంటున్నాను. ఓకే, ముందైతే చూద్దాం ఈరోజు కొంచెం ఏ విధంగా ఉన్నాయని. క్వశ్చన్ నెంబర్ 1, యాజ్ హీ వాజ్ లేట్ హీ వెంట్ వితౌట్ హిమ్. ఇక్కడ యాజ్ అనేది దేనిగా మనమైతే చెప్పుకుంటాం, యాజ్ అనేటువంటి వర్డ్ని. ఆప్షన్స్ అండి, కంజంక్షన్. ఓకే, కంజంక్షన్ అంటారు, అంటే రెండు వర్డ్స్ని కలపడానికి దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, వెన్ ఐ డాష్ ద మీటింగ్ హాల్ ద ప్రెసిడెంట్ డాష్ ఇస్ లెక్చర్. వెన్ ఐ డాష్ ఏంటి, ఇక్కడ ఏమొస్తుంది? ఆప్షన్ సి అండి, వెన్ ఐ రీచ్డ్ ద మీటింగ్ హాల్ ద ప్రెసిడెంట్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇస్ లెక్చర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, షీ ఈస్ షార్పనింగ్ హర్ పెన్సిల్ కేర్ఫుల్లీ. మేక్ ఏ క్వశ్చన్ యూజింగ్ ద అప్రోప్రియేట్ WH వర్డ్. WH అంటే వాట్ అనేటువంటి మీనింగ్తో మరి క్వశ్చన్ ట్యాగ్ అయితే తయారు చేయాలి మనం ఇక్కడ. ఓకే, క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం వీటిని మనము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. వాట్ ఈజ్ షీ డూయింగ్ అంటే తను ఏం చేస్తుంది. వాట్ ఈజ్ షీ డూయింగ్ లేదా వాట్ షీ ఈజ్ డూయింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, వాట్ షీ ఈజ్ డూయింగ్ ఆర్ వాట్ ఈజ్ షీ డూయింగ్, బోత్ ఆర్ కరెక్టే. మరి అతను ఏం చేస్తుందని క్వశ్చన్, దీనికి ఆన్సర్ షీ ఈజ్ షార్పనింగ్ హర్ పెన్సిల్ కేర్ఫుల్లీ అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, ద గవర్నమెంట్ ఈజ్ ఎయిమింగ్ 100% ఎడ్యుకేషన్ డాష్ పావర్టీ. ఏమొస్తుంది ఇక్కడ? 4వది ఆప్షన్ ఏ అండి. చూద్దాం. ద గవర్నమెంట్ ఈజ్ ఎయిమింగ్ ఎట్ 100% ఎడ్యుకేషన్ ఆఫ్ పావర్టీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, డాష్ గవర్నమెంట్ ఇంప్లిమెంటెడ్ ఏ స్కీమ్ టు హెల్ప్ ద పూర్ ఫార్మర్స్. ఏమొస్తుంది ఇక్కడ మరి? గవర్నమెంట్ అనేటువంటి పదానికి ముందు సరైన సమాధానము ఆప్షన్స్ అండి, ద అనేది వస్తుందండి. ఓకే, ద అనేటువంటి వర్డ్ అయితే ఇక్కడ నేమ్ తెలియజేస్తుంది కదా. ఒక రాష్ట్రం, ఒక దేశం పేరైనా, ఒక రాష్ట్రం పేరైనా, ఒక జిల్లాకు పేరైనా దాని ముందు మనము ఏంటి, ద అనేటువంటి వర్డ్ అయితే మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద సినోనిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. మ్యాట్నీ ఏంటండి? మ్యాట్నీ. ప్లే, ఎక్స్ట్రీమ్, వర్క్, సో డిజగ్రీ. ఏంటండి మ్యాట్నీ అనేటువంటి వర్డ్కి సినోనిమ్ అంటే సేమ్ పదము అని అర్థము, పర్యాయ పదాలని చెప్పుకోవచ్చు. ఓకేనా, యాంటోనిమ్ అంటే వ్యతిరేకము, సినోనిమ్ అంటే సేమ్ వర్డ్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్లే అండి. మ్యాట్నీ అంటే ప్లే ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి చిన్నగా ప్యాసేజ్ అయితే ఇస్తారండి. ఇలా ఇక్కడ చూడండి, 7 నుంచి 11 వరకు ఆన్సర్ చేయండి అని చెప్పేసి ఒక ప్యాసేజ్ అయితే ఇస్తారు. సో దీన్ని కేర్ఫుల్గా మనం చదివి క్రింద ఇచ్చినటువంటి ఆన్సర్ని మనము ఆన్సర్ చేయగలగాలి. సో ఈ విధంగా అయితే మనకు క్వశ్చన్ పేపర్ అయితే సేమ్ యాజ్ పర్ ద TSLPRB ప్రకారం అయితే మనము ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇవైతే నేను నెక్స్ట్ వీడియోలో పేపర్ 2లో అయితే చేస్తానండి. సో అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ నెక్స్ట్ పేపర్లో అయితే మనం చూద్దాము. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకు అందజేస్తానండి, అందరూ కూడా గమనించాలి. సో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ప్రతిరోజు ఒక మోడల్ పేపర్, సో ఈవినింగ్ టైంలో కానీ లేదా మధ్యాహ్నం 1 లేదా 2 గంటల మధ్యలో మీకైతే అప్డేట్ అయితే చేస్తానండి. సో కేర్ఫుల్గా చదవండి ఫ్రెండ్స్. సో మన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కానీ మోడల్ పేపర్ SI కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ కానీ కావాలనుకుంటే మన యాప్లో ఉన్నాయి ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన ఛానల్లో చాలా ఫ్రీ క్లాసెస్ ఉన్నాయండి, అన్నీ కూడా చూడండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.